ఓకే. నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? నాకు బాగా ఇష్టమైన డైలాగ్ కుదిరితే పరిగెట్టు. కుదిరితే పరిగెట్టు మోటివేషనల్. ఓకే. చెప్తావా మరి? చెప్పు. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంత అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకొచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నేను కసిగా ప్రవేశిస్తోందే, ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదనించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాలిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఓహో! అసలు ఏమన్నా మోటివేషన్ అమ్మా ఇంత సూపర్. అంటే నువ్వు చెప్తూ ఉంటే నిజంగానే చెప్తున్నా, నువ్వు తల్లిదండ్రుల గురించి చెప్తుంటేనేమో ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తెలుస్తుంది. మోటివేషన్ డైలాగ్ చెప్తుంటేనేమో అసలు ఎంత మోటివేట్ అవుతున్నాం తెలుసా? సూపర్. చాలా 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 బాగా చెప్పావు. అంటే ఇది కూడా నాన్నగారు నేర్పించారా నీకు? డాడీ. ఇది ఎవరు రాశారు? శ్రీశ్రీ గారి కవిత. శ్రీశ్రీ గారి కవిత డాడీ రాశారు. డాడీ రాస్తే నీ నోట మేము వింటున్నాం. సూపర్ అమ్మా. ఓకే. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే. నీకు చాక్లెట్లు ఇష్టమేనా? ఇష్టం లేదు. చాక్లెట్లు తినవా? సో మరి ఏమి ఇష్టం నీకు? బిస్కెట్స్ ఇష్టమా? ఫ్రూట్స్. హెల్త్ కాన్షియస్ అంతా? మరి నీకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని చెప్పావు కదా. ఓకే. మరి చిరంజీవి డైలాగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏమన్నా చెప్తావా? సరే చెప్. రోజంతా పనిచేసి ఇంటికి రాగానే మనం చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోడం. అలాగే ఏ పని పాటు లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని టీవీ ముందు కూర్చోడమే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తున్నాం? సొల్లు మీటింగ్లు పెట్టి ఎదవసాలు నడుస్తున్నాం. రూపాయి సంపాదన లేనోడు కూడా ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి మంచిదో చెప్పేస్తుంటాడు. జీవితంలో ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకోలేనోడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలో కూడా చెప్పేస్తుంటాడు. సాయంత్రం అయితే చాలు, లుంగీ లెగ్గెట్టుకుని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఏ దేశానికి మంచిది, పెరుగుకి ఇది మంచిది, క్యూబాకి అది మంచిది అని అక్కడే చెప్పేస్తుంటాడు. ఇప్పుడు బరాక్ ఒబామాకు కూడా అంత సీన్ లేదని ఈజీగా తేల్చి పారేస్తుంటాడు.